వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. భీమవరం అంగర విజయలక్ష్మి కన్నయ్య ఇండోర్ స్టేడియంలో గత 3 రోజులుగా జరుగుతున్న మెంటే సుబ్బారావు నాగరత్నం మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ జూనియర్ అండర్ 17 బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. విజేతలకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతిన రామరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. గెలుపొందిన వారు సెప్టెంబర్లో హర్యానాలో జరిగే నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించారని అకాడమీ చీఫ్ కోచ్ అంగర వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, గనిరెడ్డి తిరునాథ్, మైలబతుల ఐజక్ బాబు, మెంటే వంశీకృష్ణ, జవాది కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే అంగర వెంకటేశ్వరరావు గారు కోచ్గా దీనికి చాలా చక్కగా మరి ఆయన టీము ఈ క్రీడలు ప్రోత్సహిస్తూ వాళ్ళు నేర్పడం, ఇలాగే గవర్నమెంట్ పెట్టడం కూడా ఆయన ముందుకు చేస్తున్నారని అందరికీ తెలుసు. క్రీడలు ప్రోత్సహించాలి అంటే ఒక ఎవరైనా ముందుకు రావాలి ధైర్యంగా. అది మరి అంగర వెంకటేశ్వరరావు గారు ఆయన వెనకాల టీం కూడా ఉంటారు బహుశా నాకు తెలుసు. ఇది ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో ఈ రోజున కీర్తి చేసిన మెంటే సుబ్బారావు గారు, నారద గారు, మెమోరియల్ తరఫున టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఏ ఒక్కరిని వదలకుండా ఒకరిని
సబ్ జూనియర్ 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతి యువకులు ఈ యొక్క బ్యాడ్మింటన్లో పాల్గొనడం చాలా అభినందనీయం. అలాగే దేవాలయం అంటే మరి విద్యకి స్పోర్ట్స్కి కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం. దేవాలయంలో అనేక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అకాడమీలు, ఎన్నో ఫుట్బాల్ ఉంది, అలాగే టెన్నిస్. ఎంతో ప్రాధాన్యత చెందినటువంటి పట్టణంగా రాబోయే రోజుల్లో మన ఇలాంటి స్టేడియంలో మరి వెంకట గారి ఆధ్వర్యంలో అలాగే ఉన్నటువంటి క్రీడాకారుల యొక్క ప్రోత్సాహంతో డాక్టర్ అనేకమైనటువంటి మరి రాష్ట్ర లెవెల్లో అలాగే నేషనల్ లెవెల్స్లో కూడా ఎన్నో క్రీడలని ప్రోత్సహించి మనందరం కూడా మరి దోహదపడుతూ ఇలాంటి కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. లేచి అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటు మన జీవన విధానంలో క్రీడ అనేది ముఖ్య పాత్ర పోషించాలి. అటువంటి కార్యక్రమం కల్పించిన మరి ఎన్ఏ వంశీ గారికి, నగర వెంకట గారికి, ఉత్తర అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆటలు ఆడండి, ఆరోగ్యాన్ని పొందండి, ఆటలు ప్రోత్సహించండి, అభివృద్ధిని కాకండి, ఆటలు వీక్షించండి, ఆనందాన్ని పొందండి. సో ఏమైనప్పటికీ కూడా భీమవరం పట్టణంలో మరి అంగర విజయలక్ష్మి కన్నయ్య ఇండోర్ స్టేడియంలో 4 రోజుల నుంచి అంగరంగ వైభవంగా ఈ పోటీలు నిర్వహించేందుకు ఆర్గనైజింగ్ కమిటీ వారిని అభ్యర్థిస్తూ మీరందరూ కూడా మంచి మంచి అకాడమీలని దృష్టిలో పెట్టుకుని కోచెస్ మాట తప్పనిసరిగా వింటూ మీ ఫిట్నెస్ని తప్పనిసరిగా తీసుకుంటూ రెస్ట్ మాత్రం కంపల్సరీ కావాలి. రెస్ట్ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాక్టీస్ అనేది చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ గ్రామంలో దత్తపాదుకా క్షేత్రంలో గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామీజీ, దత్త విజయానంద తీర్థ స్వామీజీ దివ్యాశీస్సులతో ఎస్డిహెచ్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో సామూహిక అనఘాష్టమి వ్రతం, హనుమాన్ చాలీసా, లలిత సహస్రనామం, భగవద్గీత పారాయణ ఘనంగా జరిగింది. దొమ్మిటి వెంకటేశ్వరరావు, శ్రీలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతి నెల దత్తపాదుకా క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో దాతలు భాగస్వాములు కావాలని ఎస్డిహెచ్ఎస్ వాలంటీర్లు పిలుపునిచ్చారు. శ్రీ గురుదేవులు శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామీజీ గురుదేవుల ఆధ్వర్యంలో కాళ్ళ గ్రామం శ్రీ పాదుకా క్షేత్రంలో ఈరోజు 26వ తారీఖు 8వ నెల 2024 అమావాస్య ముందే వచ్చే అష్టానికి ప్రతి నెల అనగాష్ట వ్రతం జరుగుతుంది. ఈ అనగాష్ట వ్రతానికి ఈరోజు ఈ నెల పూజ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన దొమ్మటి వెంకటేశ్వర గారు దంపతులు వారు ఈ ప్రథమ పూజ కార్యక్రమంగా కూర్చుని వారు దంపతులతోటి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇలాగే ప్రతి నెల కూడా ఎవరైనా సరే భక్తులు వారి పుట్టినరోజు సందర్భంగా కానీ, వారి మ్యారేజ్ సందర్భం కానీ, శుభకార్యాన్ని సందర్భించుకుని వారి పేరు చెప్తే వారు ఇక్కడ వచ్చి మన గురుగారి ఆధ్వర్యంలో, మన ఎడ్జిఎస్సి వాలంటీర్ ఆధ్వర్యంలో వాళ్ళు తెలియపరిస్తే వారి పేరున అనగాశ్వరం జరిపి వారి పేరున అనంతరం అన్నదానం జరుగుతుంది. అలాగా ప్రతి అందరూ కూడా మన కాళ్ళ నుంచే కాదు, మన కాళ్ళ మండలం నుంచి కూడా వచ్చి అందరూ కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క అనగాష్టం చేసుకుని ప్రతి నెల అన్నదాన కార్యక్రమం అందరూ కూడా స్వీకరిస్తున్నారు. ఈ యొక్క భాగ్యాన్ని మన మండలంలో అందరూ కూడా చోట వచ్చి అందరూ కూడా భక్తులందరూ కూడా ఆనందంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి నెల ఇంకా వైభవంగా ఇంకా జరిపించాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా ప్రతి నెల అమావాస్య ముందు చేస్తానికి అన్నదాన కార్యక్రమానికి పాల్గొనాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా జగన్నాథపురంలోని ప్రధాన రహదారులు ఛిద్రం, రోడ్లను పునర్నిర్మించాలంటూ వాహనదారులు వేడుకోలు. కాకినాడ కళాకారుల సంక్షేమ సమాఖ్య కృషి ప్రశంసనీయం, కళాకారుల నృత్య నీరాజనాన్ని కొనియాడిన ప్రముఖులు.
మినీ గోకులం షెడ్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్. భీమవరంలో ముగిసిన సబ్ జూనియర్ అండర్ 17 బ్యాడ్మింటన్ పోటీలు, విజేతలకు బహుమతుల ప్రదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.